అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము శ్రీలలిత సహస్రనామ స్తోత్రాల అర్థాలు 22వ భాగం. జన్మ మృత్యు జర తప్త జన విశ్రాంతి దాయిని అంటే చావు పుట్టుకులు ముసలితనము మొదలైన వాటితో బాధపడు జనులకు విశ్రాంతిని ఇచ్చినది అని అర్థము. అంటే వాళ్ళకి అలాంటి బాధలు లేకుండా అమ్మవారు చూసుకుంటారని మనం అర్థం చేసుకోవాలి. సర్వోపనిషద్దిష్ట అంటే అన్ని ఉపనిషత్తులచే చాటి చెప్పబడినది అని అర్థము. శాంత్యాతీత కళాత్మిక అంటే శాంతి కంటే అతీతమైన చిదానంద స్వరూపిణి అని అర్థము. అంటే శాంతికి మించిన అద్వైతమైన ఆనందము కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. గంభీర అంటే లోతైనది అని అర్థము. గగనాంతస్థ అంటే ఆకాశమునందు ఉండినది అని అర్థము. గర్విత అంటే గర్వము కలిగినది అని అర్థము. గానలోలుప అంటే సంగీతమునందు ప్రీతి కలిగినది అని అర్థము. కల్పనారహిత అంటే ఎట్టి కల్పన లేనిది అని అర్థము. అంటే అమ్మవారు సాక్షాత్తు అమ్మవారే అని మనం అర్థం చేసుకోవాలి, కల్పించినది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. కాష్ట అంటే కాల పరిగణంలో రెప్పపాటు కన్నా తక్కువ సమయము. కాంత అంటే కాంతి కలిగినది అని అర్థము. కాంతార్థ విగ్రహ అంటే కాంతుడైన ఈశ్వరునిలో అర్ధభాగము అని అర్థము. కార్యకారణ నిర్ముక్త అంటే కార్యకారణములు లేని శ్రీమాత అని అర్థము. కామకేళి తరంగిత అంటే కోరికలు తరంగముల యందు విహరించుచున్నది అని అర్థము. కనక తాటంక అంటే మనోహరమగు ధ్వని చెయ్యు బంగారు చెయ్యి కమ్మలు కలిగినది అని అర్థము. అంటే అమ్మవారి చెవులకున్న దిద్దులు తాటంకముల వలె ఎంతో ధ్వని చేస్తూ మంచిగా అందంగా ఉంటాయి అని అర్థము. సూర్యచంద్రుని వలె ఉంటాయి అని అర్థము. లీలా విగ్రహధారిణి అంటే లీలకై అనాయాసంగా అద్భుత రూపములను ధరించినది అని అర్థము. అమ్మవారి యొక్క లీలలతో అమ్మవారు ఎన్నో అద్భుతమైన రూపాలు ధరించారని మనం అర్థం చేసుకోవాలి. అజ అంటే పుట్టుకలేనిది. అమ్మవారు ఎప్పుడు ఏ రకమైన శక్తి రూపం దాల్చాలంటే అప్పుడు అలా ఉద్భవిస్తారు, కానీ అమ్మవారికి పుట్టుక అనేది ఉండదు అని అర్థము. క్షయ వినిర్ముక్త అంటే మాయాతీతమైనది అని అర్థము. ఊహకందనిది అని అర్థము. ముగ్ధ అంటే 16 సంవత్సరాల బాలిక రూపము కలిగినది అని అర్థము. క్షిప్రప్రసాదిని అంటే అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా పూజిస్తే వెంటనే అనుగ్రహిస్తారు అని అర్థము. అంతర్ముఖ సమారాధ్య అంటే అంతరదృష్టి గల యోగులచే ఆరాధించబడుచున్నది అని అర్థము. యోగులు మునులు కూడా అమ్మవారిని ఆరాధిస్తారు, పూజిస్తారు అని అర్థము. బహిర్ముఖ సుదర్లభ అంటే ప్రాపంచిక దృష్టి కలవారికి లభించనిది అని అర్థము. ఎవరికైతే నాది నేను అనే కోరికలు ఉంటాయో వాళ్ళకి అమ్మవారు అనుగ్రహించదు. ఎవరైతే కోరికలు లేని మనసుతో ఉంటారో వాళ్ళని అమ్మవారు అనుగ్రహిస్తారు అని
అర్థము. అంటే మన మనసులో ఏదుందో అది తెలుసుకొని అమ్మవారు అనుగ్రహిస్తారు, కానీ మనకేది మంచిదో అది తెలుసుకొని అనుగ్రహిస్తారు, కానీ మనం ఏది కోరుకుంటే అది ఎవరు. అంటే మనకి కోరికలు అనేది ఉండకూడదు అని అర్థము. ఉన్న అవి అమ్మవారు తెలుసుకొని ఇస్తారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. త్రయీ అంటే వేద స్వరూపిణి అని అర్థము. త్రివర్గ నిలయ అంటే ధర్మార్థ కామ మోక్షములకు నిలయమైనది అని అర్థము. త్రిస్థ అంటే 3 విధములుగా ఉండినది అని అర్థము. త్రిపురమాలిని అంటే త్రిపురములను మాలికగా ధరించినది అని అర్థము. నిరామయ అంటే ఏ బాధలు లేనిది అని అర్థము. అమ్మవారిని పూజిస్తే ఏ బాధలు కలగవు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. నిరాలంబ అంటే ఆలంబనము అవసరము లేనిది అని అర్థము. స్వాత్మారామ అంటే తన ఆత్మయందే ఆనందించినది అని అర్థము. అమ్మవారికి ఒకరి వల్ల ఆనందం కావాలి అని ఎప్పుడూ అనుకోదు, తన వల్లే తను ఎంతో సంతోషంగా ఉంటుంది అని అర్థము. మనం కూడా ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎవరి వల్ల మనకి సంతోషం కావాలి అని ఎప్పుడూ ఆశపడకూడదు. మనలో నుంచే మనం సంతోషంగా ఉండాలి, మన ఆత్మతో మనం సంతోషపడాలి అని అర్థం చేసుకోవాలి. సుధాశ్రుతి అంటే అమృతమును కురిపించినది. అమ్మవారి యొక్క కరుణ అమృతం వలె ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటే సంసారం అనే ఊబిలో కూరికిపోయిన జనులను ఉద్ధరించుటకు సామర్థ్యం కలిగినది. అంటే సంసారం అనే సాగరములో పూర్తిగా మునిగిపోయిన వాళ్ళను కూడా అమ్మవారిని ఆశ్రయిస్తే వాళ్ళని తన పాదాలతో పైకి నెత్తి మంచిగా సంసారం అనే సాగరం నుంచి బయటపడేసిద్ది అని మనం అర్థం చేసుకోవాలి. యజ్ఞప్రియ అంటే యజ్ఞముల యందు ప్రీతి కలిగినది అని అర్థము. యజ్ఞకర్తి అంటే యజ్ఞము చేయనిది అని అర్థము. యజమాన్య స్వరూపిణి అంటే యజ్ఞము చేయువారి స్వరూపము తానై ఉన్నది అని అర్థము. ధర్మాధార అంటే ధర్మమునకు ఆధారభూతమైనది అని అర్థము. ధనాధ్యక్ష అంటే సర్వసంపదలకు అధికారిని అని అర్థము. ధనధాన్య వివర్ధిని అంటే ధనము ధాన్యము వర్ధిల్లు చేయుచున్నది అనే అర్థము. అంటే అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళు, అమ్మవారిని పూజించే వాళ్ళకి ధనమునందు ధాన్యమునందు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది అని అర్థము. విప్రప్రియ అంటే వేదాధ్యయనం సంపన్నులైన వారి యందు ప్రీతి కలిగినది. అంటే బ్రాహ్మణులు మొదలగైన వేదములు నేర్చుకున్న వాళ్ళంటే అమ్మవారికి ఎంతో ఇష్టము అని అర్థము. విప్రరూప అంటే వేద విధులైన వారి యందు ఉండినది అని అర్థము. విశ్వభ్రమణకారిణి అంటే విశ్వమును నడిపించుచున్నది అని అర్థము. ఈ అనంత విశ్వమంతా అమ్మవారి కనుసైగలతో నడుస్తుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాల అర్థాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఆ అమ్మవారు కరుణ కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.